ఇప్పుడు ఎన్నికల టైంలో వచ్చి మాటలు చెప్తలే, ఎప్పుడు కూడా పనిలా అంటే ఎప్పుడు కూడా అభివృద్ధిలా, ఎప్పుడు కూడా సేవలా మీ అందరు కూడా చేసి మేము నిరూపించుకున్న వ్యక్తులం. మా మీద మాట్లాడే అర్హతలకు ఉందా? కాబట్టి మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం, దీవెన, దయ మరి నా మీద ఉండాలా. మీరు బలం ఇచ్చినట్టయితే మీకోసం బరాబర్ కొట్లాడతా, మీ గ్రామాలు మీ తాండాలు అన్ని కూడా అభివృద్ధి అయ్యే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. నేను ఎవరికి కూడా భయపడ్డోని కాదు, వెనుకకు పోయేటోని కాదు. నేను భయపడ్డోని అయితే ఇలా ఎన్నికల్లో నిలబడకపోతుంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడి వరకైనా మీకోసం కొట్లాడడానికి సిద్ధం, మీకోసం సేవ చేయడానికి సిద్ధం, మీకోసం అభివృద్ధి చేయడానికి సిద్ధం అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మొన్ననే మన తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమె ఎప్పుడు కూడా మాట తప్పలే. ఆ రోజు సోనియా అమ్మ మనకు తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చి చూపించింది. వాళ్ళకి ఎంత ఇబ్బందులు అయినా కానీ ఇచ్చి చూపించింది. కానీ ఇస్తే ఏమైంది? మొత్తం దొంగల పాలైపోయింది. దొంగల పాలైపోయి దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి ఏదో ఊరికి ఒకరికి ఇచ్చి మనందరు కూడా ఆశ పెట్టి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 నిమిషాలు తల్లి. మభ్యపెట్టే ప్రయత్నం. మీ అందరు దళిత బంధు ఎవరికైనా వచ్చిందా? ఏదో ఇప్పుడు అది ఇంతకుముందు వెనకటికి కోట శ్రీనివాసరావు సినిమా ఉంటుండే, ముందు కోడి పెట్టి కింద తెల్లన్నం ఇచ్చి తిను అంటుండే. అట్లా ఇల్లు కూడా ఏదో ఒక గ్రామంలో ఒకళ్ళకి దళిత బంధు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీ అందరికి ఇస్తామని చెప్పి మరి మనం మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇన్ని రోజులు మనం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 అంటే అది 400 అంటారు. మరి ఇన్ని రోజులు 10 ఏళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, మరి ఎందుకు ఇయ్యలే అని చెప్పి కూడా మరి వాళ్ళని మీ ద్వారా మరి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మరి మొన్ననే మన తెలంగాణ తల్లి సోనియా అమ్మ వచ్చి 6 గ్యారెంటీలు ప్రకటించిపోయింది. 6 గ్యారెంటీలు కూడా మన వృద్ధులకు, ఇల్లు లేనోళ్లకు, పెన్షన్ రానోళ్లకు, మహిళలకు, నిరుద్యోగులకు, మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ అందరు కూడా దీవించి మరి ఇక్కడ అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెన, మీరు బలం ఇస్తేనే నేను మీకోసం కొట్లాడగలుగుతా. కాబట్టి మన బలం అనేది ఓటు రూపంలో గుద్దుతే డబ్బా పలిగిపోవాలని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఓటు గుద్దుతే డబ్బా పలిగిపోవాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. కాబట్టి పొద్దున్న నుంచి అన్ని గ్రామాలు కూడా తిరుగుతా ఉన్నా. కాబట్టి నేను కూడా ఇప్పుడు 5 గంటలకి భోజనం చేయడం జరిగింది. ఏమైనా తప్పైతే క్షమించాలా, లేట్ వస్తే క్షమించాలా. మీ అందరి ఆశీర్వాదం, దీవెన ఉంటేనే మరి నేను మీకోసం కొట్లాడగలుగుతాను కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఏదున్నా మీ అందరికి నాతో సంబంధం, నాకు మీతో సంబంధం. మీకోసం నేను కొట్లాడతా, ప్రజల కోసం నేను పోరాడే వ్యక్తిని. కాబట్టి మళ్ళా ఇంకోసారి చెప్తా ఉన్నా, చేతు గుర్తుకి ఓటేసి మనందరం కూడా మన బలం ఏందో నిరూపించుకోవాలని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నా. కాబట్టి మరి ఇంతకు ముందున్న మైనంపల్లి హనుమంతరావు గురించి మీకు తెలుసు. నేనేం